సెప్టెంబర్ మాసం 19వ తేదీ పునీత జన్వారియూస్, ఇటలీ దేశ బిషపు, రక్త నిధుల పాలక పునీతుడు. పునీత జన్వారియూస్ గారు చిన్ననాటి నుండే ఉత్తమ విశ్వాసం గల క్రైస్తవుడిగా జీవిస్తూ గురువులుగా అభిషిక్తులైన కొద్ది కాలానికే పీఠాధిపతులుగా ఎన్నుకోబడి సేవలందిస్తున్న తరుణంలో ఆనాటి రాజ్య చక్రవర్తి క్రైస్తవులను ఘోరంగా హింసించేవారు. అందుకు కారణం క్రైస్తవులు విగ్రహారాధన చేయకపోవడమే. ఒకనాడు ఈ పునీతుడు దైవ కార్య నిర్వహణలో ఉండగా రాజభటులు వీరితో పాటు 6గురిని బంధించారు. ఈ పునీతుని క్రూరంగా హింసించి వధించిన పిమ్మట మిగతా 6గురిని సింహాల బోనులో పడవేయగా ఆ సింహాలు ఆ భక్తుల్ని తాక సాహసింపక సాధువులుగా ప్రవర్తించడం చూసి ఖడ్గముతో వారి తలలను హతమార్చారు. వేదసాక్షులైన ఈ పునీతుడి ఎండిన రక్తం సేకరించి దేవాలయంలో నిల్వ ఉంచగా సంవత్సరానికి 18 సార్లు ఆ రక్తం ద్రవంగా మారిపోయి ఉప్పొంగడం, ప్రజలు కల్లార చూసి వరాలు పొందడం మహాద్భుతం. ఇది విజ్ఞాన శాస్త్రానికి అంతు చిక్కని దైవ సంఘటనగా ప్రకటించబడింది. పునీత జన్వారియూస్ గారా